అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో 2004 ఎన్నికల తర్వాత నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. అంటే అప్పుడున్నటువంటి పరిస్థితిలో కొన్ని నియోజకవర్గాలను తొలగించి కొంచెం డిస్టర్బెన్స్గా ఉంది ప్రజలకి. కొన్ని మండలాలు ఒకవైపు, కొన్ని మండలాలు ఒకవైపు, ఇట్లా ఆ డిస్టర్బెన్స్గా ఉంటూ దానివల్ల జిల్లాల మార్పిడి కూడా కొంచెం బాగా జనాలకి ఓటింగ్ టైం వచ్చేసరికి బాగా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ సందర్భంలో 2004 ఎన్నికలు జరిగిన తర్వాత అంటే అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. సో అది జరిగి ఇప్పటికి 20 ఏళ్ళు కావస్తుంది. దగ్గర 20 ఏళ్ళు అనుకో చెప్పుకోవచ్చు. సో 20 ఏళ్ళ తర్వాత మళ్ళీ పునర్విభజన జరిగే అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే అది ఈ సంవత్సరమా అంటే 2024లోనా? ఇప్పుడు ఎన్నికలు అయిపోయింది, 2024 సార్వత్రిక ఎన్నికలు అయిపోయింది కనుక ఈ సంవత్సరం జరుగుతుందా, లేకపోతే 2025లో జరుగుతుందా, 2026లో జరుగుతుందా అనేది మాత్రం కొంచెం సమయం అయితే పడుతుంది. ఎప్పుడే ఏ క్షణాలైనా కూడా నియోజకవర్గాల పునర్విభజన అయితే మాత్రం జరిగే అవకాశాలు ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గతంలో నియోజకవర్గాల పునర్విభజన జరిగే ముందు మాత్తూరు ఒక నియోజకవర్గం ఉండేది, అదేవిధంగా ఖమ్మం ఉండేది. ప్రకాశం జిల్లా ఖమ్మం, బేస్తవారిపేట ఖమ్మం, అది మార్కాపురం డివిజన్ పరిధిలో పనిచేస్తూ ఉంటుంది. ఆ నియోజకవర్గం ఉండేదన్నమాట. ఇవి రెండు తొలగించి నూతనంగా ఎర్రగొండపాలెం నియోజకవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా కొండేపి ఒకటి ఎస్సీ చేయడం జరిగింది. ఎర్రగొండపాలెం నూతనంగా వచ్చినటువంటి నియోజకవర్గం కూడా యాజ్ ఇట్ ఈస్గా అది కూడా ఎస్సీ కాన్స్టిట్యూషన్, ఎస్సీ రిజర్వేషన్ కింద చేయబడింది అనమాట. సో ఇది అయితే ఇప్పుడు నియోజకవర్గాల విభజన జరిగితే ఏ ఏ ప్రాంతాలు, ఏ ఏ టౌన్స్ నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా వస్తాయి అనేది మనం ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే మరలా మార్టూరు నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా ఏర్పడే అవకాశం అయితే ఉంది. అంటే రాష్ట్ర విభజన తర్వాత జిల్లాలు తగ్గిపోయినాయి, 12 జిల్లాలైనవి. 12 జిల్లాల్లో నియోజకవర్గాలు 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే ఈ కోవలో కొత్త నియోజకవర్గాలకి అవకాశం అయితే మరి ప్రభుత్వం కల్పించే దిశగా అడుగులు వేస్తుంది. కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు. సో అందులో భాగంగా కొన్ని మండలాలను తగ్గించి నియోజకవర్గాలను పెంచే ఆలోచన. గతంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఏంటంటే నియోజకవర్గానికి 5 మండలాలు, 6 మండలాలు అట్లా ఉన్నాయి. అవి 1-2 మండలాలు తగ్గించుకుంటూ ఒక కొత్త నియోజకవర్గం ఏర్పాటుకి పావులు అయితే కదుపుతూ ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. సో అందులో భాగంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మార్టూరు, ఇంకొల్లు, చీమకుర్తి, పొదిలి ఈ 4 కూడా మెయిన్గా తీసుకున్నారు. పాత నియోజకవర్గం అయినటువంటి ఖమ్మం కూడా, అంటే మొత్తం 5 అనమాట. ఈ 5 నగరాలని నియోజకవర్గ హెడ్ క్వార్టర్గా తీసుకునే అవకాశాలు అయితే క్షుణ్ణంగా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇందులో ఏవైనా కూడా 2 నుంచి 3 నియోజకవర్గాలు మాత్రమే ప్రకాశం జిల్లాలో పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇది ఇప్పుడు పరిస్థితి. మరి 2 నుంచి 3 నియోజకవర్గాలే పెరుగుతాయా, లేకపోతే 4 నియోజకవర్గాలు కూడా పెరుగుతాయా అనేది మాత్రం కొంచెం వెయిట్ చేయాల్సిన పరిస్థితి. ఇది 2025లో కావచ్చు, 2026లో కావచ్చు ఖచ్చితంగా నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది.